ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేసిన బాబా సందేశం ఏంటంటే, జ్యోతిశాస్త్రము శ్రీ సాయి అనుగ్రహం ముందు తల ఉంచింది. బాబా టెండూల్కర్ వైద్యశాస్త్రం చదివే మంచి విద్యార్థి. పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. జాతకరీత్యా వచ్చే సంవత్సరము పరీక్ష రాస్తే బాగుంటుంది. ప్రస్తుతము గ్రహస్థితి బాగాలేదు అని జ్యోతిషుడు చెప్పాడు. విద్యార్థి తల్లి పేరు సావిత్రిబాయి టెండూల్కర్. బాబాకు మిక్కిలి కూర్చు భక్తాలు, మంచి రచయిత్రి. శ్రీ సాయినాథ భజనలు అనే గ్రంథాన్ని రచన చేసిన కవయిత్రి. జ్యోతిషుల వాక్తో వారి కుటుంబంలో అశాంతి నెలకొంది. శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ షిరిడీ వెళ్ళి సాయిని ఆశ్రమించి తన కుమారుని పరీక్షలను గురించి జ్యోతిషులు చెప్పిన భవిష్యవాణి మొదలైన విషయాలు శ్రీ సాయిబాబాకు విన్నవించుకుంది. నన్ను నమ్మిన వారి పరమార్థాన్ని కూడా అధిగమింపజేస్తానని శ్రీ సాయి అభయాన్ని ఏనాడో ఇచ్చారు. దాన్ని ఆమె బాగా గుర్తు చేశారు. పరీక్షలు రాయమను, నీ కుమారుడు తప్పకుండా ఉత్తీర్ణవుతాడు. ఏమాత్రం సంకోచించవద్దు. నా మీద భక్తి విశ్వాసంతో పరీక్ష రాయమని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన ధైర్యంతో బాబు టెండూల్కర్ పరీక్ష రాశాడు, విజయం సాధించాడు. ఈ గ్రంథాన్ని చదువుతున్న భక్తులు గమనించవలసిన మరొక ముఖ్య విషయము, పరమార్థం కానివ్వండి, తలరాత కానివ్వండి, జ్యోతిశాస్త్రులు చెప్పే గండం, కీడు లాంటివి ఏవైనా కానివ్వండి, అలాంటివి జాతక కాలంలో ఉన్నవన్నీ తెలిస్తే ఎవరూ భయపడొద్దు. పరిపూర్ణ విశ్వాసము శ్రీ సాయి మహారాజుపై ఉంచి రాబోయే కీడును తొలగించమని వేడుకుంటే ఎటువంటి హాని జరగదు. అదే ఇక్కడ టెండూల్కర్ ఉదంతం నుండి భక్తులు గ్రహించవలసి వచ్చిన అతి ముఖ్యమైన హితబోధ. గడిచిన అధ్యాయంలో రాయబడిన విషయము ఇట మళ్ళీ రాస్తున్నాను. వివాహాలు కుదర్చలేదని ఈ సందర్భాలు అన్ని విషయాలు నచ్చితే జాతకం ఒక్కటే బాగోలేదని సంబంధాలు వదులుకోవద్దు. భారమంతా సాయి మీదనే వేసి ముందుకు ధైర్యంగా వెళ్ళండి. మీకు శుభము కలుగుతుంది. రామ్లాల్ తన భక్తుడు ఎచ్చట ఉన్నను పిచ్చుక కాలికి దారం కట్టిలా అయినట్లు తన వద్దకు బాబా లాక్కుంటారని పంజాబు రామ్లాల్ ఉదంతము ఒక చక్కటి సాత్కారణం. బొంబాయిలోని ఉండే రామ్లాల్కు శ్రీ సాయిబాబా గురించి ఏమీ తెలియదు, ఎప్పుడు చూడలేదు కూడా. బాబా అతనికి స్వప్న దర్శనము ఇచ్చాడు. షిరిడీకి రమ్మని చెప్పారు. బాబా అతనికి ఒక్క మహత్తు వల్లే కనిపించారు. కానీ వారెచ్చట ఉంటారో ఏమీ తెలియదు. కొన్ని దినముల తర్వాత ఒక దుకాణంలో ఉన్న బాబా చిత్రపటాన్ని చూశాడు. తనకు కలలో కనిపించింది వారే. షిరిడీ వివరాలు తెలుసుకొని షిరిడీ వెళ్ళి తన శేష జీవితాన్ని శ్రీ సాయి సన్నిధిలో గడిపిన ధన్యజీవి రామ్లాల్. నానాసాహెబ్ నివేర్కర్ అసలు పేరు శంకర్రావు రఘునాథ దేశపాండే. శ్యామ్ తండ్రైన బలవంతరావు దేశపాండేకు స్వయాన అన్నకుమారుడు. సంగమేరు తాలూకా నిమేగన్ గ్రామ నివాసి. ఆ గ్రామానికి గౌరవ మినిస్టర్గా సంగమేరు తాలూకాలో మంచి పలుకుబడి కలవాడు. శ్రీ సాయి మీద పరిపూర్ణ విశ్వాసంతో తన 60వ ఏట శాశ్వతంగా షిరిడీని తన నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీరామనవమి ఉత్సవాలలో 2వ నంగీష జెండా సమర్పించేవాడు. అహర్నిశలు శ్రీ సాయిని అంటిపెట్టుకొని ఉండేవాడు. సాయిబాబా స్నానము వసతులు మినహా మిగతా సమయంలో బాబాతో గడిపేవారు. సాయిబాబా చరమ దశలో 2 సంవత్సరాల పాటు బాబాకు కోశాధికారిగా పనిచేశాడు. సాయిబాబా చూపిన భక్తి మార్గంలో ఎంతగా లీనమైనాడంటే తను పలకరించిన ప్రతి వ్యక్తిని లేదా తాను పలకరించిన ప్రతి వ్యక్తిని సాయిబాబా అని సంబోధించేవారు. ఆయన భార్యను కూడా సాయిబాబా అంటూ పిలిచేవారు. అదేమిటి, నేను నీ భార్యను, నన్ను సాయిబాబాను పిలుస్తారేంటి అని ఆమె అంటే దానికి సమాధానంగా, అవును, నీలో ఉన్నది ఎవరు? అందరిలో ఉన్నది నా సాయి దేవుడే కదా అనేవాడు. బాబా సమాధి చెందక కొద్ది కాలానికి నిమేకర్ ప్రశాంతంగా సుఖమరణము పొందాడు. శ్రీ సాయి శరీరంగా ఎంతోమందికి దర్శనమిచ్చారు. సమాధి ముందు ఆ తర్వాత కూడా ఒక్కొక్కసారి పశుపక్ష రూపంలో కూడా ఒక భక్తురాలు బాబాను తన ఇంటికి భోజనానికి పిలిచింది. అన్నీ వండి బాబా రాక కోసం నిరీక్షిస్తూ సమయంలో ఒక గేదె రూపంలో శ్రీ సాయి వారింటికి వెళ్ళారు. ఆమెకు తెలియక ఆ గేదెని కర్రతో కొడుతుంది. శ్రీ సాయి ఎంతసేపటికి తన ఇంటికి రాలేదని ద్వారకామాయికి వెళ్ళి అడుగుతుంది. ఏమిటి బాబా, నా మీద అంత కోపము రాలేదేమిటి భోజనానికని? అమ్మా, నేను వచ్చాను, నీవు కర్రతో నన్ను బాధ చూడు నా వీపు అంటూ ఆ వీపు చూపించారు. ఆమె గేదెను కొట్టిన దెబ్బలు తాలూకా రాతలు శ్రీ సాయి మహారాజు ఊపి మీద కనిపించినవి. ఆమె తన అజ్ఞానానికి చాలా విచారించింది, కన్నీరు మున్నరేంది. సాయి కాళ్ళ మీద పడి క్షమాపిచ్చ కోరింది.
అలాగే ఇంకొక భక్తురాలు భోజనానికి పిలిస్తే కుక్క రూపంలో ఆమె ఇంటికి వెళ్ళారు శ్రీ సాయి. ఆమె కూడా కుక్కని కర్రతో కొట్టింది. కుక్క రూపంలో శ్రీ బాబా తన ఇంటికి వచ్చారని, దానిని తనను కొట్టానని తెలుసుకొని చాలా దుఃఖించింది. ఆ స్త్రీ, సర్వజీవుల్లోని నేనున్నాను, ఈ విశ్వమంతా నా ఇల్లే అన్నారు శ్రీ సాయిబాబా. అదృష్టవంతులు ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. దాన్ని గ్రహించలేకపోయిన వారు అదృష్టవంతులు కాదు. శ్రీ సాయి మహారాజు మీద నమ్మకము కుదరటము కేవలము పూర్వజన్మ సుకృతము. సాయి అనుగ్రహం లేనిదే సాయి భక్తి మార్గంలో రాలేదు ఎవ్వరు. ఇది అక్షర సత్యము. ద్వారకామయంలోని దుని నుండి వచ్చే ఈ విభూతి నాటి నుండి నేటి వరకు భక్తుల పాలిట సంజీవి. అయితే శ్రీ సాయి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన్ను మనస వాచ కర్మన చరణాగతి పొందిన వారికి సత్ఫలితాలు వస్తున్నవి. అంతేగాని ఈ విభూతిని పరీక్షిద్దాము లేక శ్రీ సాయిని పరీక్షిద్దామని అనుకునే వారికి ఎలాంటి సత్పుణ్యాలు లభించవు. ఓం సాయిరామ్.